అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. దసరాకి అమ్మవారికి లైటింగ్ పెట్టించాం కదా, ట్యూబ్ లైట్స్ అంతా డిఫరెంట్ కలర్స్లో అయితే చాలా బాగున్నాయి అనమాట. నైట్ టైం అంతా కూడా ఈ లైట్స్ వెలుగుతూ ఉంటే ఆ డిఫరెంట్ కలర్స్తో రోడ్ అంతా కూడా భలే అందంగా కనిపిస్తుందండి. ఈ సంవత్సరం అమ్మవారి లైటింగ్ అయితే చాలా చాలా బాగుందనమాట. 9th ఇయర్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అయితే లైటింగ్ ఇలా ప్లాన్ చేశాము. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ డేకి సంబంధించినవి అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. దసరాలో 2వ రోజు పూజకి అయితే ఎవరు కూర్చున్నారు, ఏంటి ఆ రోజు విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి. 2వ రోజు పూజ కోసం అయితే నాగు భవాని వీళ్ళిద్దరూ అయితే కూర్చున్నారండి. శ్రీ గణేశ్వర మహాగణేష్ నిర్భిన్న విఘ్నేంద్ర ప్రహర్షిత మండా సురేంద్ర భక్త శస్త్రశ్రీ కళాంగుల నారాయణ దశాకృతి మహాపాధిపత అస్త్రయుక్త సరసైనిక రామేశ్వర శ్రీకంఠ సుమన్న సర్వసౌన్యక బ్రహ్మవేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ హరనేత్రాగ్రంథ కామ సంజీవనాశుని శ్రీమద్ వాగ్భవ కోటిక స్వరూపముఖభంగజ కంఠాధికడి పురియంత మణి కోట స్వరూపిణి శక్తి కోటిక తమట కట్యతో భగదాన్ని మూలమంత్రాత్మిక అమూల కోటి త్రికలేవర. నాగు భవాని ఇద్దరు నళిని గారి వాళ్ళ పిన్ని గారి అబ్బాయి కోళ్ళండి. ఈ సంవత్సరమే కొత్తగా పెళ్ళయింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ నళిని గారు వాళ్ళ చిన్నాన్నగారు పిన్ని గారు అయితే మా అబ్బాయికి పెళ్ళి కనుక కుదిరిపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాన్ని మేము పెట్టుకుంటామని చెప్పి అయితే అనుకున్నారంటండి. వాళ్ళు అనుకోగానే అమ్మవారికి ఇలా మొక్కుకున్నారో లేదో వెంటనే పెళ్ళి అయితే సెట్ అయిపోయింది. అబ్బాయికి అయితే పెళ్ళి అయిందనమాట. పెళ్ళయింది కాబట్టి ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహం మేమే తీసుకుంటామని చెప్పి వాళ్ళైతే ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకున్నారండి. పూజా కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా జరిగింది. కొత్త జంట కదా, పూజ ఎలా చేయాలో ఏంటో పంతులు గారి దగ్గరుండి అయితే చెప్పి చేయించారండి. పూజ అంతా కూడా చాలా బాగా అయితే జరిగింది. ఇంకా పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యాలన్నీ కూడా నివేదన చెప్పిస్తున్నారనమాట అండి. ఈ పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. వీళ్ళకి సంబంధించిన చుట్టాలు వాళ్ళంతా కూడా అయితే వచ్చారంటే యాక్చువల్గా పీటల మీద కూర్చుంటున్న జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళందరూ కూడా పూజా సమయానికల్లా పీఠం దగ్గరికి అయితే వస్తారండి. అలాగా మొత్తం అందరూ అయితే వచ్చారనమాట. మా నళిని గారు వాళ్ళ పిన్ని గారు, వాళ్ళ అమ్మగారు, నెక్స్ట్ వచ్చి నాగు వాళ్ళ అత్తయ్య గారు, వీళ్ళందరూ కూడా అయితే వచ్చారు. కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది. పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత పంతులు గారు అందరికీ అక్షంతలు అయితే ఇమ్మని మా నళిని గారికి ఇచ్చారు. మా నళిని గారు అయితే భక్తులందరికీ కూడా పంతులు గారు ఇచ్చిన అక్షంతలు అయితే ఇస్తున్నారనమాట. పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఈరోజు భక్తులు కూడా చాలా ఎక్కువగానే వచ్చారండి. పూజ అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి అయితే పిలిచారండి. మా నాగు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు వచ్చి అక్షంతలు వేసి వెళ్ళారు. తర్వాత నళిని గారు, శ్రీను గారు, తర్వాత నళిని గారు వాళ్ళ అమ్మగారు, అలాగే నాగుకి పెద్దమ్మ అవుతారనమాట ఆవిడ, నెక్స్ట్ వచ్చి నాగు వాళ్ళ అన్నయ్య గారు, వీళ్ళందరూ ఒక్కొక్కరుగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా కొత్త జంటకి అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట. అమరగారు బుజ్జి గారు కూడా వచ్చారండి. అంటే మా బుజ్జి గారికి బ్యాంక్కి టైం అయిపోతుంది అనమాట. ఎలాగో రోజు వెళ్ళే ముందు వస్తారు, కరెక్ట్గా టైంకి అయితే వచ్చారనమాట. వాళ్ళిద్దరు కూడా వీళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించేశారనమాట. వాళ్ళందరూ వేసిన తర్వాత మా జంటను కూడా పైకి రమ్మని అక్షంతలు ఏమన్నారనమాట. మేము కూడా అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించామండి. ఇలాగా మొత్తం ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి వచ్చి కొత్త జంటని ఆశీర్వదించమన్నారనమాట. కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. అమ్మ లక్ష్మి గారితో పాటు మహాలక్ష్మి గారును మన యాజ్ అ టీచర్ వాళ్ళ మదర్ సరస్వతి గారు అయితే వచ్చారనమాట. ఆంటీ మొత్తం అందరూ అయితే ఆశీర్వదించారండి. ఇలా అందరూ ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు పంచిపెట్టాలి కదండి. ఇక్కడ కుమారి గారు నళిని గారు అయితే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచిపెడుతున్నారనమాట. పూజ అయిన వెంటనే చాలామంది అయితే ఉంటారండి, అందరికీ అయితే ప్రసాదాలు పంచిపెట్టాలన్నమాట. పంతులు గారు అన్నారు తర్వాత మంగళహారతి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మని చెప్పన్నారనమాట. అందుకని చెప్పి మంగళహారతి ఇవ్వడం కోసం నళిని గారు వాళ్ళ రిలేటివ్ ఇంకొక అమ్మాయి అంటే వరుసకి వాళ్ళకి చెల్లెళ్ళు అవుతారనమాట. వాళ్ళైతే పిలిచి హారతి ఇమ్మన్నారు. నళిని గారు ఇద్దరు అయితే హారతి ఇస్తున్నారు. మా తేజ బర్త్డే అంటండి. ఆ రోజు అమ్మవారికి దండం పెట్టుకోవడానికి అయితే లలిత తేజ ఇద్దరు కలిసి అయితే వచ్చారనమాట. ఈ రోజైతే భక్తులు కొంచెం పెద్ద సంఖ్యలోనే వచ్చారండి. మా వాణి గారు అందరూ అయితే భక్తులు ఇక్కడైతే
పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను అయితే స్వీకరించి వెళ్తున్నారండి. హారతి ఇస్తున్నారు అన్నాను కదా, ఇక్కడ హారతి ఇచ్చే దగ్గర అయితే ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంది చూడండి. నాగు హారతి పళ్ళల్లో డబ్బులు వేసేస్తున్నాడు. అక్క జూమ్ చేయి అంటుంటే నేను నిజం అనుకుని జూమ్ చేసి మరీ తీశాను. ఇంతకీ విషయం ఏంటంటే ఒరిజినల్ లాంటి డూప్లికేట్ నోట్లు అయితే వేసాడు అనమాట హారతి పళ్ళల్లో. నావి ఎంత అవసరం లేదు, డబ్బులు ఎంత ఎత్తున్నారు లెక్క బాగా తెచ్చారమ్మా. 200 నాకు ఇలా పెట్టు. 500 కాయకాయలు తేవాలి కానీ 200 కాయకాయలు ఏంటి కాదు. అసలు మాట ఇంట్లో మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తే మాట అంటారా? నోట్లు చూడరా డూప్లికేట్ డూప్లికేట్ అంటే చూడండి అసలు మీకు తెలియట్లేదా? ఏమో నేను అసలు చూడ ఈ వీడియో నేను జూమ్ చేయట్లేదు, కనబడుతున్నాయి కదా అని. అమ్మ నాగో ఎంత పని చేసావు బాబు. అయ్యయ్య 200 వేసి 1200 బిల్డప్ప. ఇలా ఫన్నీగా కూడా మొత్తం పూజ కార్యక్రమం అంతా చాలా బాగా అయితే జరిగిందండి. మా షన్నుగాడైతే మైక్ తీసుకుని పాట పాడతాడంట. ఇది అసలు చూసారా, పాట పాడేవాడు అనమాట మైక్ తీసుకుని. ఇక తర్వాత రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ అండి. ఆ అలంకరణ కోసం అయితే అమ్మవారిని కూరగాయలతో శాకంబరి దేవి అలంకరణలు అయితే అలంకరిస్తాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా కూరగాయలతో అలంకరణ చేస్తామండి. కూరగాయలు అయితే భక్తులు ముందు ఇలా అలంకరణ చేస్తామని పెడతాం అనమాట. ఎవరెవరు ఏమి ఇస్తున్నామో వాళ్ళైతే చెప్పేస్తారండి. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా అమ్మవారికి ఏమైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించి కమిటీ వాళ్ళందరూ అయితే తెప్పిస్తారండి. మధ్యాహ్నమే అలంకరణ చేసేస్తారు. అంటే అలంకరణ చేయడానికి అధికార భావాన్ని వస్తారనమాట. ఆయన వచ్చేసరికి మనం అన్నీ గుచ్చేసి రెడీగా పెట్టి ఉంచితే వాళ్ళైతే చేసేస్తారు. నైట్ టైం అయితే వాళ్ళకి భజనలు ఉంటాయి కాబట్టి కుదరదు. కాబట్టి రేపు అలంకరణకి ఈరోజు మధ్యాహ్నం 2-3 ఆ టైం కల్లా అయితే చేసేస్తారండి. ఇంకా కూరగాయలు గుచ్చే పనిలో అయితే ఎప్పుడు కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానమాట. మాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి లేడీస్ అయితే చాలా బాగా వస్తారండి. అలా అందరూ అయితే వచ్చి చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అయితే గుచ్చేసి అయితే వెళ్ళారనమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సూదులు ఆ థ్రెడ్స్ తీసుకొని ఎలా గుచ్చాలో ఏంటో అవన్నిటినీ కూడా చక్కగా అయితే గుచ్చారండి. ఇక్కడ ఒక్కళ్ళని కాదు, ఫస్ట్ అయితే కొన్ని వెజిటబుల్స్ వేసారనమాట. కుదిరిన వాళ్ళు కొంతమంది ఫస్ట్ వచ్చి గుచ్చి వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది మళ్ళీ వచ్చి గుచ్చారనమాట. ఈ సంవత్సరం అయితే కొంచెం డిఫరెంట్గా స్వీట్ గాను క్యారెట్లు కట్ చేసి అయితే డిఫరెంట్గా ఒక మాల గుచ్చించారనమాట. అంటే ఫస్ట్ మేము అన్నీ గుచ్చేసాము. గుచ్చిన తర్వాత అధికార భావాన్ని వచ్చిన తర్వాత ఆయన చూసిన దాని ప్రకారం మేమైతే మళ్ళీ గుచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో. ఇలా మేము ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ఈ పనులన్నీ చేసేటప్పుడు మా అందరి మధ్యలో కూడా మంచి ఫ్రెండ్షిప్ అయితే బిల్డ్ అవుతుందండి. మామూలు రోజుల్లో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ అవుతాం అనమాట. చక్కగా కాసేపు అందరూ మాట్లాడుకునేసరికి ఒకరికొకరు దగ్గర అయ్యి అసలు ఆ బాండింగ్సే వేరుగా ఉంటాయండి. మాకు కూడా దసరా అన్ని రోజులు కూడా అందరూ కలిసి ఉంటే చాలా బాగుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉంటాం అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఏ పని చేసినా సరే, ఒక పసుపు కొమ్మలు అలంకరణ చేసినప్పుడు మాల కట్టుతో కూర్చున్నా, గాజులు కట్టినా, ఇలా కూరగాయలు మొత్తం అన్నీ గుచ్చుతున్నప్పుడు కూడా ఆ కూర్చుని అందరూ కూడా కలిసి మెలిసి భలే మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే కూరగాయలు గుచ్చుతామండి. లాస్ట్ ఇయర్ కూడా కుమారి గారు నళిని గారు ఇద్దరు కలిసి పచ్చిమిరపకాయలే గుచ్చారనమాట. కానీ పచ్చిమిరపకాయలు గుచ్చినప్పుడు చేతులు మండుతాయండి, మామూలుగా మండవన్నమాట. అసలు అయినా సరే చక్కగా అయితే అందరూ చాలా బాగా పని అయితే చేస్తారు. ఈ సంవత్సరం అయితే పెద్ద పెద్ద క్యాప్సికమ్లు వచ్చినాయండి, ఇంత క్యాప్సికమ్స్ అనమాట. ఆ క్యాప్సికమ్స్ ఎప్పుడు అయితే మాల కట్టేవాళ్ళం. ఈసారి అంత పెద్ద పెద్ద క్యాప్సికమ్ని ఏం చేయాలా ఎలా చేయాలని చెప్పి క్యాప్సికమ్ని అయితే డైరెక్ట్గా పెట్టేసాం. ఇక మా కుమారి గారు చూసారా పచ్చిమిరపకాయలు దండేస్తుంది ఆవిడ. అసలు మంట వస్తుందని కూడా లేదు. గుచ్చిన తర్వాత అంటది, ఏమండి నా చేతులతో అందరికీ ఇలా మొహానికి గంధం రాసినట్టు రాస్తానండి అని చెప్పి అయితే చాలాసేపు అయితే అన్నారనమాట. ఇంతకీ ఏంటంటే ఆ చేతులు మండిపోతాయండి. మండిపోయిన చేతులు తీసుకొచ్చి మొహానికి అయితే మొహాలందరికీ కూడా మండిపోయాయి అనమాట. ఇలా సరదాగా అందరం కలిసి కూరగాయలు అయితే గుచ్చేసామండి. పెద్ద పెద్ద క్యాప్సికమ్ వచ్చినాయి అని చెప్పాను కదండి. చూసారా ఎంత ఉన్నాయో క్యాప్సికమ్. అలాగే కాలీఫ్లవర్ సైజులో ఉన్నాయన్నమాట ఈ క్యాప్సికమ్ అయితే. మేమందరం ఇలా గుచ్చేస్తూ ఉండగా అధికార భవాని అయితే వచ్చేసారండి. ఈయన అలంకరణలు అయితే
బాగా చేస్తారండి. అమ్మవారికి ఏ అలంకరణ అయినా కూడా చాలా బాగా చేస్తారు. అలాగే అమ్మవారికి చీర కట్టడం ఏంటి, అమ్మవారి బొట్టు పెట్టడం, అమ్మవారి హారతులు, పాటలు పాడడం ఏదైనా సరే అమ్మవారికి చాలా బాగా అయితే సేవ చేస్తారనమాట. అందుకని చెప్పైతే మేము అలంకరణల కోసం ఈ భవానీని అయితే పిలుస్తామండి. ప్రతి సంవత్సరం తప్పకుండా అయితే వచ్చి అమ్మవారికి మేము ఏ అలంకరణ చేయమని కోరితే ఆ అలంకరణ అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు. అలాగే చెప్తూ ఉంటారనమాట, అమ్మ ఇలా చేసుకోవచ్చు, మీరు కూడా చేయండి, అమ్మవారికి మంచిదిలా చేసుకుంటే అని చెప్పి కొన్ని అలంకరణల గురించి అయితే కూడా మాకు చెప్తారనమాట. స్వీట్ కార్న్ ఏం చేయాలో మాకు తెలియలేదండి. మేమైతే అప్పుడు వదిలేసాం అనమాట. ఆ స్వీట్ కార్న్ అన్నిటిని కూడా ఇలా తొక్కలు తీయండి అమ్మ, తొక్కలు తీసిన తర్వాత మొత్తం వాటిని అయితే కట్ చేయండి అని అయితే చెప్పారనమాట. ఇందాక ఉన్న వాళ్ళలో చాలామంది అయితే వెళ్ళిపోయారండి. తర్వాత అయితే మళ్ళీ ఇంకా కొంతమంది అయితే వచ్చారనమాట. ఇలాగా అమ్మవారి సేవ చేయడానికి జనం వస్తూనే ఉంటారనమాట. చూసారా, భవానీతో పాటు వాళ్ళ శిష్యులు చాలామంది వస్తారండి. మిగతా భవానీలు అందరూ కూడా అమ్మవారి అలంకరణ ఎంత అందంగా అయితే చేస్తున్నారనమాట. నేనైతే అండి ఎక్కువ గుచ్చే పనులు వాటి కంటే కూడా వీళ్ళందరికీ ఏం కావాలి, ఏంటి, ఎవరెవరు ఏం గుచ్చుతున్నారు ఏంటో అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను అనమాట. మా వారైతే నేను ఏం చేస్తున్నా జాగ్రత్తగా వీడియో చూడండి, ఎలా తీసారో నాకు తెలియకుండా కూర్చొని చూస్తుంది అని వీడియో అయితే తీశారనమాట. భవానీ వాళ్ళైతే పైన ఒక్కొక్కటి అంటే ఒక పెద్ద కర్ర అయితే కడతారండి. ఆ కర్రని బేస్ చేసుకుని మొత్తం దండలన్నీ వేస్తారనమాట. ఎందుకంటే విగ్రహం అంత వెయిట్ ఆపలేదు, అందుకని చెప్పి ముందు ఒక కర్రను అయితే బ్యాలెన్స్ చేసి పెడతారు. వెనక వైపు అంటే ఎక్కువగా అయితే కరివేపాకుతోనే ఎక్కువ నింపేస్తారు. ఎక్కువ నిండుతాను ఆ కరివేపాకు ఎక్కువ మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకు ఉండాలి. తోటకూర, గుమ్మడికాయలు అడుగుతారనమాట. నిమ్మకాయలు అయితే పచ్చివి పండివి 2 తీసుకుని మిగతా అన్నీ కూడా కూరగాయలు అనమాట. చూసారా, ఇక్కడైతే ఇంకా స్వీట్ కార్న్స్ కోసే పని అనమాట. నాగలక్ష్మి గారు అయితే గట్టిగా గుచ్చు మరి ఆ స్వీట్ కార్న్ చాలా జాగ్రత్తగా గుచ్చారు. క్యారెట్, స్వీట్ కార్న్ 2 గుచ్చడం చాలా కష్టం అండి. లక్ష్మి అయితే మధ్యాహ్నం నుంచి వచ్చిందండి. కూర్చుని మా చిన్న కత్తిపెట్టుతో స్వీట్ కార్న్ కరెక్ట్గా 2 ముక్కలకి అయితే కట్ చేసేస్తుంది అనమాట. ఇందాక మీకు చెప్పాను కదండి, క్యారెట్లు గుచ్చడం, ఈ స్వీట్ కార్న్ గుచ్చడం చాలా కష్టం అనమాట. క్లాత్తో పట్టుకుని మరి మా నాగలక్ష్మి గారు అయితే గట్టిగా గుచ్చుతున్నారనమాట. మధ్యలో వాణి గారు అయితే మెల్లిమెల్లిగా ఇలా లాగుతూ ఉన్నారనమాట. ఇలాగా వీటిలో కొన్ని కొంచెం బాగా కష్టమైన ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, పచ్చిమిర్చి అయితే చేతులు మండిపోతాయండి. అలాగే క్యారెట్ ఒకటి, స్వీట్ కార్న్ ఒకటి గుచ్చడం అయితే కొంచెం కష్టంగా ఉంటాయి అనమాట. అసలు స్వీట్ కార్ను క్యారెట్ ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాం అనమాట. కాకపోతే అధికారి గారు భలే చెప్తారండి, అది కూడా కలర్ కాంబినేషన్స్తో బాగా వచ్చేలా చెప్తూ ఉంటారు. మేము పైనాపిల్స్ తీసుకొచ్చారనమాట. లాస్ట్ ఇయర్ అటు ఇటు పెట్టారు కదండి అని నేనంటే అధికారి గారు అంటారు, ప్రతి సంవత్సరం ఒకేలా పెట్టకూడదమ్మా, కొంచెం డిఫరెంట్గా కూడా పెడుతూ ఉండాలని చెప్పి అమ్మవారి అలంకరణ అంతా పూర్తయిపోయింది. అమ్మవారి అలంకరణ ఏదైనా సరే పూర్తయిపోయిన తర్వాత ఇలా ఒక కొబ్బరికాయని ఇలా అమ్మవారికి దిగదూర్చి రోడ్డు మీద కొట్టేసి అయితే వెళ్తారండి. అసలు అలంకరణలు చేయడంలో ఆయన చాలా బాగా చేస్తూ ఉంటారనమాట. అమ్మవారి సేవలో ఎప్పుడూ తరిస్తూ ఉంటారు ఆయన. అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ మీద అంటే కూరగాయలు అవి కూడా చాలానే ఉంటాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసే ప్రోగ్రామ్ కూడా చాలా పెద్దగానే ఉంటుందండి. ఇంకా లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. మౌనిక, లక్ష్మి గారు, నేను, నల్ని ఇలా అందరూ అయితే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారండి. ఇంకా నేను కూరగాయలు ఇందాక గుచ్చేటప్పుడు చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళందరి పేర్లు అయితే చెప్పలేదు. ఇలా మొత్తం అమ్మవారి అలంకరణలో ఉండి సేవ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యులేనండి. ఎందుకంటే అమ్మవారి సేవను చేసుకోవడం మించిన భాగ్యం మరొకటి ఉండదన్నమాట. ఇలా అమ్మవారి అలంకరణలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు సేవ చేసి భాగస్తులు అయ్యారు. అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాయంత్రం పూజ అయితే మొదలైపోయిందండి. పొద్దున్న కూర్చున్న జంటే సాయంత్రం కూడా కూర్చుంటారనమాట. వాళ్ళైతే సాయంత్రం పూజ అయితే మొదలు పెట్టేశారు. మాకు దసరా పూజ చేసే పంతులు గారు లాస్ట్ ఇయర్ అమ్మనైతే దుర్గా సప్తసతి బుక్ అయితే కొనిమ్మని అడిగారంటండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే బుక్ తీసుకోలేదు. అమ్మ అయితే ఆ బుక్ ఎప్పుడో తెప్పించి పెట్టేసింది అనమాట. పంతులు గారికి ఇవ్వడానికని తీసుకొస్తే ముందుగా అమ్మవారి దగ్గర ఇలా పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పారనమాట. అలా అయితే అమ్మ బుక్ తీసుకొచ్చి పంతులు గారికి ఇచ్చిందనమాట. ఓం శ్రీమాత మహారాజ్ఞి దేవీ దేవ్యే నమో నమః. అమ్మవారు శాకంబరి అలంకరణలో ఆ లైట్స్ కలర్ మారుతూ ఉంటే
చాలా చాలా అందంగా అయితే కనిపించారండి. అమ్మవారి కళ్ళు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయన్నమాట. మొత్తం చూడండి, ఒక్కొక్క డిఫరెంట్ కలర్ మారుతూ ఉంటే అమ్మవారి అందం అంతంతకు పెరుగుతున్నట్టు చాలా అందంగా అయితే ఉంది. శ్రీమాత్రే నమః పువ్వులు పూచేయండి. ఓం త్రిదేవ ప్రవక్ష్యామి హలో సర్వేష్టదేవసాధనం దేవి త్వం భక్త సులభే శివోవాచ దేవి త్వం భక్త సులభే సర్వకార్యవధాయినే హలో హైకార్య సిద్ధ్యర్థ ఉపాయ బ్రూహిణ్యర్థః దేవ్యవాచ త్రిదేవ ప్రవక్ష్యామి హలో సర్వేష్టసాధనం మయా తవైవ స్నేహేన యంబాస్తుతి ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మహామంత్రస్య నారాయణ ఋషిః అనుష్ఠుప్యతః శ్రీ మహాకాళీ మహాసరస్వతి మహాకాళీ మహాలక్ష్మి. ఇలా సాయంత్రం పూజా కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. భక్తులు కూడా ఉదయం కంటే సాయంత్రం ఎక్కువ సంఖ్యలో అయితే వస్తారనమాట. ప్రతిరోజు సాయంత్రం ఇంచుమించుగా పంతులు గారిని మేము 6:30, 7:30 ఆ టైం కల్లా వచ్చేసేయండి అని చెప్పాను అనమాట. ఇంచుమించుగా ఆయన వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. 8:30 వరకు అయితే ఈ పూజా కార్యక్రమం అంతా కూడా సాగుతూ ఉంటుందండి. భక్తులంతా కూడా సాయంత్రం పెద్ద సంఖ్యలో పాల్గొంటారనమాట. పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. చూసారు కదండి, అమ్మవారు రెండో రోజు పూజా కార్యక్రమం అంతా ఎలా జరిగింది, అలాగే శాకంబరి అలంకరణ ఎలా చేశారు, శాకంబరి అలంకరణ కోసం భక్తులు ఎలా సేవ చేశారు, మేమంతా కూడా కలిసిమెలిసి ఎంతో ఆనందంగా అమ్మవారి సేవ అయితే చేసుకుంటామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.